మీరు కానీ ఇదే రకంగా చేసుకోపోతే, ఇదే రకంగా చేసుకుంటా పోతే మీకు మాత్రం దేహశుద్ధి మాత్రం తప్పదు. ఓపెన్గా చెప్తాను, దేహశుద్ధి తప్పదు. ఎవడు చేసిన పాపాన్ని వాడు పోతాం అనుకునేవు. స్వామి శిక్షిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రజలు మేము మాత్రం డెఫినెట్గా శిక్షిస్తాం. దేహశుద్ధి చేస్తాం. మీ అందరికి బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నారా మీరు? స్వామితో మీరు పరాచకాలు ఆడతారా? అంటే ఆయన పేరింది బోత్స. ఆయన మరి ఏం మాట్లాడో ఆయనకి అర్థం కాదు. బ్లా 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 మాట్లాడతాడు. సీనియర్ లీడరు, గౌరవం ఇవ్వాలి. కానీ నువ్వు గౌరవం చేసే పనులు చేయటం లేదే. ఎంత చీజును పెట్టుకొని గీయని చూపిస్తాడు. వీళ్ళకి కనీసం ఈ సోషల్ మీడియా వాళ్ళని అడగండి అయ్యా, డబ్బు పెట్టుకొని సోషల్ మీడియాని అడిగి ఎట్లా మాడాలా, ఏం చేయాలా, స్వామివారిని లోపల తీసుకోకూడదు, ఏమేం చేయాలని కనీసం